5 వ్యాయామాలు చేస్తే ఫిట్నెస్ మీ చేతుల్లోనే. మొదటిసారి వ్యాయామం చేస్తున్నవారు ముందుగా బ్రిడ్జ్, చైర్ స్క్వాట్స్, నీ పుషప్స్, డాంకీ కిక్, 4 ఆర్మ్ వంటి 5 రకాల కసరత్తులు చేయాలి. ఒక్కొక్కటి 10 నుంచి 12 సారలు చొప్పున 2 సెట్లు చేయాలని. ప్రతి సెట్కు 1 నిమిషం విశ్రాంతి తీసుకోవాలి. బ్రిడ్జ్ వ్యాయామాన్నే హిప్ రైజ్, గ్లూట్ బ్రిడ్జ్ అంటారు. ఈ కసరత్తు తుంటి నరాలు, పిరుదులు, పొట్టపై ఒత్తిడి చూపి కొవ్వును కరిగిస్తుంది. ఈ వ్యాయామం చేసేందుకు నేలపై వెల్లకిలా పడుకోవాలి. అరచేతులను కిందివైపు ఉంచి మీ చేతులు నిలువుగా చాచాలి. నిటారుగా మోకాళ్లతో మీ తుంటి భాగం పైకి లేపాలి. తిరిగా నెమ్మదిగా కిందకు దించాలి. ఇలా 10 నుంచి 12 సార్లు చేస్తే 1 సెట్ అవుతుంది. మోకాళ్లతో పుషప్స్. ఈ వ్యాయామం చేయడం వల్ల చేతి, ఛాతీ, భుజాల కండరాలపై ఒత్తిడిపడి ఆయా భాగాల్లోని కండరాలు దృఢంగా తయారవుతాయి. ఈ వ్యాయామం చేసేందుకు సమాంతరంగా ఉన్న నేలపై బోర్లా పడుకోవాలి. మోకాళ్లు నేలకు ఆనించి కేవలం చేతుల ఆధారంగా పైకి లేవాలి. తిరిగె నెమ్మదిగా యాథాస్థానానికి వెళ్ళాలి. ఇలా 10 సార్లు చేయాలి. ఇది హృద్రోగాలు దరి చేరకుండా చేస్తుంది. ఈ వ్యాయామం చేయడానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. డాంకీ కిక్ వల్ల పిరుదులు, భుజాలు దృఢంగా తయారవుతాయి. మోకాళ్ళు, చేతులు నేలకు ఆనించి ఒంగ ఉండాలి. తర్వాత మిగిలిన భాగాలను స్థిరంగా ఉంచి 1 కాలును మన శరీరానికి నిటారుగా వెనుకకు చాచాలి. తిరిగి యథాస్థితికి తీసుకురావాలి. రెండో కాలుతో కూడా అలాగే చేయాలి. మోచేతులతో పుషప్స్ తీయడం శరీరంలో అన్ని భాగాలపై ప్రభావం చూపుతుంది. ప్రతి అవయవానికి రక్త సరఫరా బాగా జరిగేటట్టు చేస్తుంది. బోర్లా పడుకొని మోచేతులు, పాదాలపై శరీరాన్ని మీదకు లేపాలి. తిరిగె నెమ్మదిగా యథాస్థితికి రావాలి. చైర్ స్క్వాట్స్. నిటారుగా నిల్చుని చేతులు ముందుకు చాచి ఉంచాలి. కుర్చీ లేకుండానే. కుర్చీలో కూర్చున్నట్లు, పైకి లేచినట్లు చేయాలి. దీనివల్ల తొడ కండరాలు బలంగా తయారవుతాయి. మోకాళ్ళు దృఢంగా అవుతాయి. మీరు ఎంత ఫిట్గా ఉన్నా శరీరం బరువు తగ్గడానికి చేసే వ్యాయామాలు సవాలుగానే ఉంటాయి. అయితే పై చెప్పిన విధంగా చేసినట్లయితే ఇంటి వద్దే ఉంటూ మీరు ఫిట్నెస్ సాధించవచ్చు. మరిన్ని వివరాల కోసం మా అశ్విని హాస్పిటల్ని సంప్రదించండి. మా హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ఎదురుగా కలదు. మా కాంటాక్ట్ నంబర్స్ 9550588377 మరియు 9100093338.